ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో నెక్స్ట్ సీఎం ఎవరయ్యేదానికి అవకాశం ఉంటుంది? మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంత గట్టిగా చెప్తున్నారు. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయని ఆశిస్తున్నారు? 175 పక్కా వస్తాయి. అయితే ప్రస్తుతం ఉండే పరిస్థితులు చూస్తే బీజేపీ, టీడీపీ, అదేవిధంగా మరొక పార్టీ 3 కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి ఆ ప్రభావం ఈసారి వైసీపీ మీద ఉండదు అని అనుకుంటున్నారా? ఉండదు. ఎందువల్ల? తెలంగాణలోనే ఓడిపోయినాడు పవన్ కళ్యాణ్. ఈడేం గెలుస్తాడు? ముందు నిలవన్న చోట గెలిచామని చెప్పండి పిఠాపురంలో. అయితే ఈ ప్రభుత్వంలో ఉండే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా జనాలకు అందుతున్నాయా? ప్రతి ఇంటికి చేరినాయి కాబట్టి ప్రతి ఇంటి గుండెల్లో ప్రతి ఒక్కరి మనసుల్లో జగనన్ననే ఉన్నాడు. మళ్ళీ జగనన్ననే సీఎం అవుతాడు. మా నంద్యాల జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ జగనన్న. ఇప్పుడు వరకు మీకు ఏ పథకాలు అందాయండి? మనకు అన్ని పథకాలు అందినాయి. ఇంటికి మనకు రావాల్సిన ప్రతి ఒక్కటి అందిన. వీటన్నిటిలో కూడా ది బెస్ట్ అని మీకు ఏది అనిపించింది? విద్యా దీవెన, తర్వాత చేయూత, అమ్మఒడి. అయితే రాబోయే రోజుల్లో ఇన్ కేస్ బై మిస్టేక్ లేదా మరొక కోణంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎలా ఉంటుంది? కుప్పంలో గెలిచి మాట్లాడమని చెప్పండి. సో ఇప్పుడు మళ్ళీ జగనన్న గెలిస్తే రాబోయే రోజుల్లో ఎలాంటి అభివృద్ధి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రతి ఇంటికి ప్రతి సంక్షేమ పథకము అందుతుంది కాబట్టి మనకు ఇంకా జగనన్ననే. ఎవరు వచ్చినా ఏం లేదు. కొత్తగా వాళ్ళు ఏమైనా చేయడానికి ఏమన్నా ఉందా? ఏం లేదు కదా. ఎక్కడి నుంచి సార్? అర్లగడ్డ లోకల్ నుంచి. రాబోయే రోజుల్లో నెక్స్ట్ సీఎం ఎవరవుతారని మీరు? జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అవుతాడు. ఎందువల్ల అండి? జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలే ఆయన్ని గెలిపిస్తాయండి. సంక్షేమ పథకాలు. అయితే అభివృద్ధి పరంగా మనం చూసి అభివృద్ధి పరంగా కూడా ఆయన ముందుకు పోతున్నారు. ఖచ్చితంగా ఆయన మళ్ళీ సీఎం గా వస్తారు. మీకు సంక్షేమ పథకాల్లో ఏ పథకాలు నచ్చాయి? మాకు రైతు భరోసా అందింది, అమ్మఒడి అందింది, విద్యా దీవెన, వసతి దీవెన, ఈబీసీ నేస్తము, మాకు సంక్షేమ పథకాలన్నీ వచ్చినాయండి. ఆయన చేసిన అభివృద్ధిలో మీకు బాగా నచ్చింది ఏంటి? మాకు అన్ని రకాలుగా పథకాలన్నీ కూడా నచ్చినాయి. ప్రతి పేదవాణి యొక్క ముఖంలో సంతోషాన్ని చూడాలనే ఆయన అభివృద్ధిని మాకు బాగా నచ్చింది. కాబట్టి నెక్స్ట్ సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా 175 వస్తాడు. ఎంతమంది ఏమొచ్చినా కూడా, ఎంతమంది కలిసికట్టుగా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించడం అనేది సాధ్యం కాదు. ఖచ్చితంగా ఆయనే సీఎం అవుతాడు. అయితే ప్రస్తుతం ఉండే పరిస్థితులు అయితే మీరు చూస్తున్నారు. అటు బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు వచ్చినా కూడా ఆ ప్రభావం కొంత మేరకు కూడా ఉండదా? ఎంత మేరకు ఉండదు. వాళ్ళంతా ఊరికే కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఇట్లా వస్తారండి. ప్రజల సంక్షేమం కోరేది, ప్రజల క్షేమం కోరేది, ప్రజల బాగోగులను చూసేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా ఆయనే ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం వస్తారు. ఎక్కడి నుంచి? హరివరము, అల్లగడ్డ. ఎట్లుంది ఇక్కడ రాజకీయ పరిస్థితులు? బాగుంది. నాన్నగారు బాగా చేస్తున్నారు. మాకు అన్ని పథకాలు వచ్చినాయి, ఏం ఇబ్బంది లేదు. నాన్న బాగా అందువల్ల ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీ గెలుస్తాడు. భారీ మెజార్టీ. ఎన్ని సీట్లు వస్తాయంటావు? 175 వచ్చాయి సార్. 175 వచ్చాయి. 25 ఎంపీలు వస్తాయి, ఏం ఇబ్బంది లేదు. ఎంపీలు కూడా 25 వస్తాయి. మరి ఈసారి పవన్ కళ్యాణ్, చంద్రబాబు చంద్రబాబు, బీజేపీ ఎంతమంది లేకపోయినా కానీ ఎవరు ఏం చేయలేరు సార్. ఈయన మాత్రం ఎదుర్కోలేరు. ఎవరు ఏం చేయలేరా? ఎవరు ఏం చేయలేరు. సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయి సార్. అన్ని టయానికి ఇస్తాడు, ఏం ఇబ్బంది లేదు. రాజధాని పైన మీ అభిప్రాయం ఏంటి? రాజధాని మూడు చేసినాడు కదా సార్. 3 చేసిన అందరికి మేలే కదా. ఒక సత్యం లేకుండా 3 ఉండడం వల్ల అందరికి మేలే కదా. అందుకు కాబట్టి ఏం ఇబ్బంది లేదు సార్. ఖచ్చితంగా గెలిచాడు, నాని గెలిచాడు, ఏం ఇబ్బంది లేదు సార్. దాంట్లో తిరుగులేదంట? ఏం తిరుగులేదు సార్. ఎవరి ప్రభావం కూడా ఉండదు. ఎవరి ప్రభావం ఉన్నా కానీ ఏం చేసుకోలేరు. సీట్లు ఎన్ని వస్తాయి? మొత్తానికి 175 వస్తాయి. 175 వచ్చాయి సార్. అసలు ఆ ప్రభావం ఉండదు. ఏం ఉండవు. 25 ఎంపీలు వస్తాయి. అలాగే మనం చింతకమ్మ తిన్నా. ఎట్లుంది ఇక్కడ రాజకీయ పరిస్థితి? రాజకీయంలో వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉంది. ఇక్కడ వైసీపీనా టీడీపీనా? వైసీపీ ప్రస్తుతానికి. రాబోయే రోజుల్లో వైసీపీనే. ఎంత మెజార్టీతో గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ లోకల్ అభ్యర్థి? 15,000 మెజార్టీ. 15,000 ఖచ్చితంగా వైసీపీ వస్తుంది అంటారా? ఎట్లా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం మొత్తం ఎట్లా ఉంది? ఈ ప్రవేశపెట్టిన పథకాలు, సంక్షేమ పథకాలు, జగన్ ప్రతి ఇంటికి ఏ పథకం అందరికి లబ్ధి చేస్తాయి. ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరికి ఇస్తున్నాం. అంటే కులాలు మతాలు ఏం లేదు. కులాలు మతాలే ఎవరంటే అరకునాయలు అందరికి ఇస్తున్నాడు. అందరినీ సమానంగా చూస్తున్నారు. అభివృద్ధి పరంగా మీరు ఏమంటారు? ప్రస్తుతానికి అభివృద్ధి పరంగా బాగానే ఉంటాయి కానీ ఒక రైతులకు కొంచెం న్యాయం జరగాలి. ఎట్లా రైతులకి ఏమొస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు? రుణమాఫీ కొంచెం ఒక రకంగా రుణమాఫీ పెంచాలనా? రుణమాఫీ చేయాలి. ఎందుకంటే ఆర్థికంగా ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాభావం పంటలు మందులు అంతా ఇచ్చినారు కానీ పంటలు కూడా వేయలేని పరిస్థితి అయింది. రైతు భరోసా ఓకేనా ప్రస్తుతానికి? రైతు భరోసా ఇచ్చినాడు, అది పెంచాలా? పెంచాలా.
పెంచాలా పెంచుతూ ప్లస్ రుణమాఫీ చేయాలి రైతులు. అది ఒకటి తప్ప ఇంకా మిగతా ఏ ఆలోచన ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు అయితే? 100 పైన వస్తాయి. 100 పైన అంటే ఉరామరికి ఎన్ని రావచ్చు? 175 కదా మొత్తం. దాంట్లో ఎన్ని వస్తాయి? 120 వస్తాయి. 120 వస్తాయా? కానీ మొత్తానికి గెలుస్తారంటారు. గెలుస్తారు. మరి అటు చూస్తే బీజేపీ, జనసేన, టీడీపీ అన్ని కలిసి వచ్చినాయి. వాయి కలుసుకునేందుకే ఎత్తిపోతుంది పరిస్థితి. అంతేనా? అంతే. ఒకవేళ కలవకుండా ఇప్పుడు ఆ 30 సీట్లు ఇచ్చినాలో 5 కూడా రావాలి నాకు. బీజేపీకి జనసేనకు 30 ఇచ్చారు కదా, 5 కూడా రావు. ఎక్కడి నుంచి సార్? ఆలగడ్డ. ఎట్లుంది ఇక్కడ పరిస్థితి ఈసారి? వైసీపీనా టీడీపీనా? వైసీపీనే ఎంత మెజార్టీ రావచ్చు? రావచ్చు, 15-20 వేలు 15-20 మెజార్టీతో గెలుస్తుందా? గెలుస్తుంది. మరి క్షేత్రస్థాయిలో చూస్తే ఈసారి ఎవరు వస్తారంటారు? జగనే. ఎందువల్ల సార్? జగన్ చేసిన పనులు బ్రహ్మాండంగా చేసినాడు. ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయంగా ప్రతి ఒక్కరికి అందించినాడు. కానీ ఒకటి, జగన్ చెప్పిన మాట ఒక్క నాయకుడు చెప్పకుండా ఉన్నాడు. నీకు మేలు జరిగితే నాకు ఓటు వేయి అనే మొగోడే లేడు నలుగురిలో. ఒక్కడు కాకుండా ఒకడన్నా చెప్పినాడు వాడు. ఒకరు కాకుండా ఒకరు కూడా చెప్పడంలే. ఈ జగన్ చెప్తున్నాడు, నీకు మేలు జరిగితే నా ఉండ నువ్వు బాగుపడితే నాకు ఓటు వేయి, లేకుంటే వెయ్యగట్టన్నాడు. అంత మాటలే నాయకుడే లేడండి ఇప్పుడు. మీకు ఇంతకీ ఏ సంక్షేమ పథకాలు వచ్చాయండి ఇప్పుడు వరకు? అన్ని వచ్చాయా? నాకు అన్ని వచ్చినాయి. పింఛన్ ఉడికొస్తాను. అయితే మొత్తానికి ఈసారి వైసీపీ అంటారు 100%. మరి అటువైపు చూస్తే బీజేపీ, అదే విధంగా టీడీపీ, జనసేన అన్ని కలిసి వస్తున్నాయి. అవన్నీ అంతే కసుగు దొబ్బినట్టే. మరి కలిసి రావడం వల్ల వాటి ప్రభావం ఉండదా ఈ పార్టీ మీద? వాళ్ళకే ప్రభావం. అంతేనా? టీడీపీకే ప్రభావం. అది వాళ్ళు కలిసడంతో దానికే దెబ్బ. మొత్తానికి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు? 120 పైన రావచ్చు. 120 పైన. ఆర్లగడ్డ మున్సిపాలిటీ పి నాయుడుపల్లి గ్రామం. ఎట్లుంది సార్ ఇక్కడ పరిస్థితి? ఎట్లుంది అంటే రాజకీయ పరంగా ఈసారి టీడీపీ వస్తుందా, వైసీపీ వస్తుందా, లేదా మరే పార్టీ అయినా? వైకాపానేనా? పక్క. ఎందుకంత గట్టిగా చెప్తున్నారు? గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయలే. కులంలే, మతంలే, పార్టీలే, వ్యక్తులే, శత్రువు కూడా ఈ రోజు అవతల టీడీపీ వాళ్ళకు కూడా న్యాయం జరిగింది. గతంలో 4-3కే టీడీపీ గవర్నమెంట్ వచ్చేది. ఈ గవర్నమెంట్ ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ప్రతి పేదవానికి ఇంటికి సచివాలయాలు, పైగా పింఛన్లు తెల్లవారాలకు 1వ తారీఖు ఇంత ముందు ఎప్పుడు లేదు. వాలంటీర్లు తెల్లవారాలకు తలుపు తట్టి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఏదంటే వైకాపా ప్రభుత్వమే. టైం టు టైం ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టడం లేదు. ప్రతిదీ డిజిటల్ ఆన్లైన్ పెట్టాడు. ఎక్కడ కూడా భార్యది భార్యకు, భర్తది భర్తకు. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ గ్రామానికి 4 తప్ప 5వ వాడు బాగుపడే దాఖలాలే లేవు. ఖచ్చితంగా 130 నుంచి 140 సీట్లు మళ్ళా 2వ వారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దాంట్లో ఎక్కడ కూడా లేదు. సింగిల్ సింహము జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తాడు. మరి బయట చూసినట్లయితే అంటే ప్రతిపక్షాలు ఏకమై వస్తున్నాయి కాబట్టి ఎన్ని ఏకమైనా కానీ ప్రజలంతా వైకాపా వైపు ఉన్నారు. అంతేనా? పక్క. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆలగడ్డ మండలం పినాడిపల్లి గ్రామం. ఎట్లుంది పరిస్థితి? ఈసారి ఎవరు గెలుస్తారంటారు? వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అవుతాయి. ఖచ్చితంగా ఫామ్ అవుతాయి. ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? దాదాపు 150 క్రాస్ కావచ్చు సార్ కూడా. 150 క్రాస్ అవుతాయి. మరి బయట పరిస్థితి చూస్తే అన్ని కూటమిగా వస్తున్నాయి కదా. ఎన్ని పార్టీలు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏం కాదు. ప్రజలలో జగన్మోహన్ రెడ్డికి అభిమానం ఫుల్ ఉంది. ఆ ప్రభావం కొంచెం కూడా ఏముండదు. సీట్లు తగ్గినా కూడా ఖచ్చితంగా గెలుస్తారు. కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ అవుతాయి. ఎందుకని అంత అభిమానం వ్యక్తపరుస్తున్నారు? ఆయన చేసిన అభివృద్ధి పనులు 2 ఏళ్ళు కరోనా వచ్చాము కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాడు ఆయన. నాడు నేడు కింద స్కూల్ అయితేమి, నాడు హాస్పిటల్ అయితేమి బ్రహ్మాండమైన ప్రాజెక్టులు పోతిరెడ్డిపాడు ఉంది ఇప్పుడు రాయలసీమకు. దాన్ని 80,000 క్యూసెక్లకు పెంచుతాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ 40,000 చేసినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రజానికానికి మేలు, రైతులకు మేలు చేయడం కోసం 80,000 క్యూసెక్లకు చేస్తున్నాడు ఇప్పుడు ఆయన. సంక్షేమ పథకాలన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. వాలంటీర్ సిస్టమ్ పెట్టి. వాలంటీర్ సిస్టమ్ కరెక్టేనా? బ్రహ్మాండమైన సిస్టమ్ అది. వాలంటీర్ సిస్టమ్ అనేది బ్రహ్మాండంగా ఉంది. అన్ని టైం టు టైం అందుతాయి. ఏమి ఇబ్బంది లేకుండా ఎక్కడికి పోకుండా మనం అప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉంటాయి మనం. ఇప్పుడు ఆ ఇబ్బంది అనేటువంటి లేదు. మనం బ్రహ్మాండంగా ఉంది. ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే ఏంటి పరిస్థితి? ఏం రాడాయన. ముందు కరువు వచ్చి అల్లాడి పోవాలి రైతులు. అంతేనా? అంతే కదా. మళ్ళీ మనకు బ్రహ్మాండంగా వర్షాలు పడినాయి. జగన్మోహన్ రెడ్డి వస్తే బ్రహ్మాండంగా వర్షాలు కూడా పడతాయి. ఈసారి ఎవరు అభ్యర్థిగా వచ్చేదానికి అవకాశం ఉంది? వైసీపీనా టీడీపీనా? మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకని అంత గట్టిగా చెప్తున్నారు? అంటే ఆ సంక్షేమ పథకాలు అంత మంచిగా చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే వస్తారు కదా. జనాలు ఎవరైనా మనకు మేలు చేసే వాళ్ళే కోరుకుంటారు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చేదే ఉందండి. సంక్షేమ పథకాల్లో బాగా మీకు నచ్చిన పథకం ఏంటి? అంటే ఇప్పుడు ఇంటికాడ నుంచి బయటికి వెళ్ళి, అంటే నేను చూసిన విధంగా ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014 and 19 వరకు జనాలు పాపం బయటికి వెళ్ళి పింఛన్ తీసుకోవడం. పింఛన్ అనేది చాలా మెయిన్ అండి. వాళ్ళు పాపం ఎవరేం చేసుకోలేదు. ఉన్న కాలంలో
వాళ్ళ పిల్లలందరూ ఎక్కడో యూఎస్ఏలో అక్కడిక్కడ సెటిల్ అవుతున్నారు. వాళ్ళకు పింఛన్ ఇవ్వడం, ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అండి. సో ఆ పథకం మీకు ఆ పథకంలో అంటే నాకు నా పరంగా ఏం తెలిసిందంటే, అంటే నాకు పర్సనల్ గా జరిగింది, మా అమ్మమ్మకి ఇలా పింఛన్ అనేది వేరే చోట వస్తే జస్ట్ అంటే డిజిటల్ గా మనకు మార్చేశారండి. రాజధాని పరంగా మీ అభిప్రాయం ఏంటంటే, రాజధాని పరంగా మీ అభిప్రాయం ఏంటి? అంటే రాజధాని అనేది ఇప్పుడు ఒకటండి, చంద్రబాబు నాయుడు విజన్ ఆఫ్ 2030 2040 అని చెప్తే నమ్ముతారు. అదే జగన్ ఒక 10 ఏళ్లలో చేస్తామంటే నమ్మరండి. అది ప్రాబ్లం. మొత్తానికి 3 రాజధానులు అనేవి ఖచ్చితంగా సెట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? అది సరైన అభిప్రాయమేనా? అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే సరైన అభిప్రాయం లాగా అనిపిస్తుందండి. ఒక రాజధాని కంటే 3 రాజధానులు ఉంటే బెటర్ అంటే ఎప్పుడు ఎక్కడ విడిపోకుండా ఉండొచ్చండి. ఇప్పుడు తెలంగాణ తీసుకెళ్లి మొత్తం తెలంగాణలో హైదరాబాద్ అన్నారు కదండి. ఇప్పుడు వాళ్ళు కావాలన్నారు, ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోయాం? లేదు కదా మనకి. సో ప్రతి చోట ఒక్కొక్కటి పెడితే అందరు కలిసికట్టుగా పని చేసుకుంటారని నా ఉద్దేశం. ఒకవేళ అన్ని సపరేట్ అయ్యేదానికి ఒక ఛాన్స్ ఉంటే రాదు కదండి. అంటే అప్పుడు మళ్ళీ మనం డెవలప్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక పాతకాలంలో ఎలా ఉండేటువంటి ఇల్లు, అన్నదమ్ములు వరుసగా 3 పెట్టుకునే వాళ్ళు. సో వాళ్ళు విడిపోవాలంటే మిగిలితే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఇల్లు. మధ్యలో గోడ ఒకటి అడ్డం ఉండేది. సో గోడను డివైడ్ చేయలేరు కదా. మరి ఈసారి అవతల పొత్తు పెట్టుకుని ఎక్కువ మంది వస్తున్నారు కదా 3 పార్టీలు. అంటే దేనికండి పొత్తు? పొత్తు దేనికి చెప్పండి. అంటే ఇప్పుడు వీళ్ళు అంటే వాళ్ళు చెప్పొచ్చు కదండి. ఇప్పుడు జగన్ సీట్ లోకి వచ్చినప్పుడు ఏం చెప్పండి, ఒక అవకాశం ఇవ్వండి, వాళ్ళు చేయలేని మేము చేసి చూపిస్తాం అన్నాడు. వాళ్ళు ఏం చేయలేదో చెప్పి మరీ వచ్చిండు కదా. అలాంటప్పుడు వాళ్ళు కూడా అదే చెప్పాలి కదండి. పొత్తుగా పెట్టుకోవాల్సిన అవసరం ఏంది? లాస్ట్ టైం కూడా పెట్టుకున్నారు, బట్ అప్పుడు అన్అఫిషియల్, ఇప్పుడు అఫీషియల్ అంతే. ఇప్పుడు అఫీషియల్లీ వచ్చారు కాబట్టి ఆ ప్రభావం ఉండదంటారా ఈ పార్టీ మీద? ఉండకపోవచ్చు అండి. అంటే మొత్తానికి ఎన్ని సీట్లు వస్తాయంటారు? పోయినట్టు 175 అండి. ఖచ్చితమేనా? కన్ఫర్మ్. మేము దాని మీదే ఉన్నామండి. అంటే జనాలు మంచిగా చేస్తారని నా ఉద్దేశం. ఎట్లుంది ఇక్కడ రాజకీయ పరిస్థితి? ఏ విధంగా ఉంది? టీడీపీనా వైసీపీనా? పక్క అయితే వైసీపీ 100% వైసీపీ. ఈసారి జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? మామూలుగా అయితే మేము జగన్ అన్న అభిమానం కాబట్టి 170 రావాలనుకుంటాం. కానీ సర్వేలన్నీ 135 నుంచి 150 వరకు వస్తాయని అనుకుంటున్నాను. మరి ఇక్కడ లోకల్ అభ్యర్థి చూసినట్లయితే ఎవరండి? శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆయన గెలుస్తారా? పక్క 100% 50,000 మెజార్టీతో గెలుస్తారు. 50,000 మెజార్టీతో వైసీపీ తరఫున. వైసీపీ అయితే ఈ ప్రభుత్వంలో ఉండే సంక్షేమ పథకాలపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగున్నాయండి. అన్ని సజావుగా కొనసాగుతున్నాయా? టైం టు టైం అందుతున్నాయా? వాలంటీర్ ద్వారా టైం టు టైం అందుతున్నాయి. ఈ ఎమ్మెల్యేలతోటి నాయకులతోటి పని లేకుండా డైరెక్ట్ జగన్ అన్నట్టు వాలంటీర్తో ప్రజలు జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థ అనేది పర్ఫెక్టేనా? చాలా 100% అయితే బయట పరిణామాలు చూసినట్లయితే చాలా గట్టిగా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ అందరూ కూడా ఏకమై వస్తున్నారు పొత్తు పెట్టుకొని. సో ఆ ప్రభావం వైసీపీ మీద ఉంటుందా లేదా? ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందువల్ల? అదంతే, జనాలలో ఉండే లోపల ఉంటుంది కానీ బయటకి ఎవరు చెప్పరు. అంటే అభిమానం అనేది ఎక్కువ ఉంటుంది అంటున్నారా? సో కొంచెం తక్కువ వచ్చినా సీట్లు ఖచ్చితంగా గెలుస్తారంటారు. 100% అయితే జగన్ అన్నే ముఖ్యమంత్రి. సో ఓవరాల్ గా ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉందన్నారు? నేనైతే 135 నుంచి 150 మధ్యలో. ఇక్కడ పరిస్థితి ఏంటి రాజకీయంగా చూస్తే? వైసీపీ టీడీపీయా? వైసీపీ. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటావు జగన్? 175. ఎందుకంత ధీమా వ్యక్తం చేస్తున్నావు 175 అని? మరి బయట చూస్తే చాలా గట్టిగా పోటీ ఉంది కదా. అటు చూస్తే పవన్ కళ్యాణ్, అదే విధంగా చంద్రబాబు నాయుడు, బీజేపీ అందరూ కలిసి వస్తుందంటారా? సరే, జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో నీకు బాగా నచ్చింది ఏంటి? ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, ఇవన్నీ బాగా నచ్చాయా? అయితే ఈసారి వాళ్ళందరూ కలిసి వచ్చినా కూడా గట్టి పోటీ ఇస్తారని చెప్పి అనుకుంటున్నావా? 175 పక్కన. మరి ఇక్కడ లోకల్ అభ్యర్థి ఎవరు ఇక్కడ మీ ఊర్లో? ఆయనే గెలుస్తాడా ఈసారి మళ్ళీ వైసీపీ తరఫున? ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నావు?